గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం గుర్తుందా? శివా 11 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున మనం 12వ భాగాన్ని చెప్పుకుందాం. శ్రీ సుఖ ఉవాచ. ముందుగా వ్యాసవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సుఖ ఉవాచ. హరితో రోహిత సుతాశ్చంపస్తస్మాత్ వినిర్మిత చంపాపురి సుదేవోతో విజయో యస్య చాత్మజః. సుఖయోగి చెప్తున్నాడు పరీక్ష మహారాజ్. రోహితుడి కుమారుడు పేరు హరితుడు, అతని కొడుకు పేరు చంపుడు. అతడు తన పేరుతో చంపా నగరాన్ని నిర్మించాడు. చంపుని సుతుడి పేరు సుదేవుడు, అతని పుత్రుడి పేరు విజయుడు. విజయుడు పుత్రుడి పేరు భరుకుడు. భరుకస్తస్మాద్ వృకస్తస్యాపి బాహుకః సోరీభిర్హృత భూరాజా సభార్యో వనమావిశత్. ఇతని సుతుడి పేరు వృకుడు, వృకుడి పుత్రుడి పేరు బాహుకుడు. బాహుకుడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించగా అతడు భార్యా సహితుడై వనమాలకు వెళ్ళాడు. ఈ బాహుక ప్రభు వృద్ధంతం పంచతాం ప్రాప్తం మహిష్యను మరిష్యతి ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతన్ని భారిత. వృద్ధుడైన బాహుక మహారాజు మృతుడైన తర్వాత అతని పట్ట మహిషి సహగమనానికి సిద్ధపడింది. ఆమె గర్భవతిగా ఉన్నట్లు గ్రహించిన ఔర్వ మహర్షి ఆ ప్రయత్నం నుండి ఆమెను నివారింపచేశాడు. ఆజ్ఞాయాశ్చై సపత్నీభిర్గరో దత్తోందసాసః సహతేనైవ సంజాతః సగరాఖ్యో మహర్షి. ఆ బాహుకుని సతి గర్భవతి అవడం చూచి ఓర్వలేక ఆమె యొక్క సవతులు ఆమె చేత విషాన్నాన్ని తినిపించారు. అయినా కూడా ఆ విష ప్రభావం ఏమాత్రం పడకుండా గర్భస్థ శిశువు క్షేమంగా జన్మించాడు. తల్లి కడుపులో విషంతో కూడి పెరగటం వల్ల, అంటే 9 నెలలు ఉంటాడు కదా కడుపులో, అతన్ని గరం అంటే విషంతో కూడినవాడు కాబట్టి సగరుడుగా వాసికెక్కాడు. గరం అంటే గరళం, విషం. సగరం అంటే విషంతో పాటు పెరిగాడు అనమాట. అంత గొప్పవాడు ఆయన. సగర చక్రవర్తి అంటానే ఆయనే. సగర చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతై కృతః యస్తాల జంగాన్యవనాన్ శకాన్ హైహయ బర్బరాన్ నావధీర్ గురువాక్యాన చక్రే వికృత వేషణ ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చన్ ఉక్త కేశార్థముండితాన్. సగరుడు చక్రవర్తి అంటే సప్తద్వీపాలకు అధిపతి అయి మొత్తం భూమి అంతా పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారన్నమాట. అతని పుత్రులు తండ్రి ఆదేశం పైన భూమిని తవ్వి సముద్రాన్ని నిర్మించారు. సగర పుత్రులచే నిర్మింపబడటం వల్ల సముద్రాన్ని సాగరము అని అంటాం. సగరుడు తన గురువుగిన ఔర్వుని ఆదేశాన్ని పాటించి తాళజంగులుగా వ్యవహరింపబడుతున్న యవనులని, శకులను, హైహైలను, బర్బలను చంపగా వారిని వికృత రూపులుగా చేశాడు. వారిలో కొందరికి శిరోముండనం గావించాడు. కేవలం మీసాల్ని గడ్డాల్ని మాత్రం మిగిల్చాడు. కొందరి తలలు సగం గొరిగించాడు. మరికొందరిని జుట్టు విరబోసిన వారినిగా చేయించాడు. అనంతర్వాస కాంశ్చిద్ అబహిర్వాసోపరాన్
సోస్వ్యమేధైరయజత సర్వవేద స్వాత్మగా ఔర్వోపదిష్టయోగేన హరిమాత్మానమీశ్వరం తస్యోత్కృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందర. వెలిగించావా? సగరుని శాసనం మేరకు వాళ్ళలో కొందరు కేవలం ఉత్తరీయాలను ధరించారు, మరికొందరు ఉత్తరీయాలు లేకుండా వస్త్రాలను మాత్రం ధరించారు. ఆ సగరుడు ఔరవ మహర్షి ఆజ్ఞను అనుసరించి వేదమయుడు సకల దేవతా స్వరూపుడు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని అశ్వమేధ యజ్ఞాల ద్వారా ఆరాధించాడు. ఆ రాజు 100 అశ్వమేధాలు చేసి ఆ తర్వాత 100వ అశ్వమేధం 99 చేసిన తర్వాత 100వ అశ్వమేధాన్ని పురస్కరించుకొని వదిలిన అశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. తర్వాత కథ మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతునిత్తుమురా. నిర్గుణం మగ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వం నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లి వేరే. రజోతమో ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే.